యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సరే పద, దానికి మాటలొచ్చని నువ్వు చెప్పినా చాలు. ఎందుకు అబద్ధం చెప్పిందని బుజ్జికి డౌట్ వస్తుంది. వెంటనే పంపించే ప్లాన్ మనం వేయొచ్చు. రా. మేడం 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 ఏంటి ఇక్కడ ఉండట్లేదు, స్టేట్స్ కి వెళ్ళిపోతుందని చెప్పింది అన్నావు కదా. అంటే మేడం ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు, వెంట కూడా వచ్చాడు, తను చెప్పాడు మేడం. అవునా? అవును మేడం. అతన్ని నువ్వెప్పుడైనా చూసావా? లేదు మేడం. చూస్తే గుర్తుపట్టగలవా? పడతాను 200% మేడం. ఓకే, నీకెక్కడ కనపడినా నాకు వెంటనే చెప్పు. వాడి ద్వారా అయినా దీని వివరాలు కనిపెట్టొచ్చు. ఓకే మేడం. ఎక్కడికి? బుజ్జి ఫోటోలు తీయాలని పిలిచింది కదా మేడం. అర్థమైంది మేడం. నేనెందుకు ఫోటోలు తీస్తా, సెల్ కూడా ఆఫ్ చేసి పెట్టుకుంటా. వస్తాను మేడం, వాడు కనిపిస్తే చెప్తాను మేడం. 200%. వాడెవడో ఇతనికెప్పుడు కనిపిస్తాడు. లోపల చిన్ని బ్యాగ్ వెతకడానికి వెళ్ళిందో లేదో. అమ్మా, ఏలియన్ వుడ్ రాలేదేంటి? నాకేం తెలిసే, ఫోన్ చేసి అడగొచ్చు కదా. కరెక్ట్. బిగ్ ఫ్రెండ్ ఒకసారి ఫోన్ ఇవ్వరా? స్విచ్ ఆఫ్ వస్తుంది. అవునా? ఏదైనా అర్జెంటు పనుండి రాకపోతేనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు, ఇంక రాడు. చెప్పచ్చు కదా. అవును, చిన్ని ఏది? టిఫిన్ సగం అలానే ఉందిగా. చిన్ని 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 వాటర్ తాగడానికి వెళ్ళుంటుంది, నువ్వు తిను. నీకు తెలీదమ్మా, ఒక్కసారి లెగిసిందంటే ఇంకా తినదు. స్కూల్లో కూడా అలానే చేస్తుంది, తిడితే అప్పుడు తింటుంది. చిన్ని 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 చిన్ని. ఏంటి అందరి మొహాలు అంత కంగారుగా ఉన్నాయి? చిన్ని, ఇక్కడున్నావా? వాటర్ తాగుతున్నాను. అక్కడే ఉన్నాయిగా. ఈ బాటిల్ వాటర్ టేస్టీగా ఉన్నాయి బుజ్జి, ఇందాకే తాగా, అందుకే వచ్చా. అవునా? సరేలే, టిఫిన్ చేద్దు గాని. సగం వదిలేసారా? ఈ బాటిల్ తెచ్చుకో. కూర్చో కూర్చో కూర్చో. తిను. వాళ్లలో ఈ కంగారు పోయేది నేనిక్కడ చక్కబెట్టుకుని వెళ్ళాకే. ఆంటీ, టిఫిన్ ఎలా ఉంది? ఓ, మా అమ్మలా చాలా బాగుందంటున్నారా? ఆంటీ ఎంత మంచివారో కదమ్మా. బిగ్ ఫ్రెండ్, మీరు వస్తారా? సవారీ ఉందమ్మా, వెళ్ళాలి.
మీరు వెళ్ళండి. ఓకే బిగ్ ఫ్రెండ్, త్వరగా వచ్చేయండి. మీకోసం ఆంటీ ఎదురు చూస్తూ ఉంటారు. రండి. ఏమైంది చిన్ని? బ్యాగ్లో ఏం లేవా? డైరీ ఒక్కటే ఉన్నారు విన్నాన్న. తీసేలోపు బుజ్జి వచ్చేసింది. ఇప్పుడు తీద్దామంటే ఆవిడ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయింది. డైరీ రాసే అలవాటు ఉందంటే దాని గురించిన వివరాలు కూడా ఉంటాయి. అది మనం చూస్తే తెలిసిపోతుంది. ప్రతిసారి తీసుకెళ్ళలేదు కదా, దొరుకుతుంది. నాకు మీ కాపురం ఏమవుతుందోనని భయంగా ఉంది. ఇది కూడా ఆ భూపతి పనే అయ్యుంటుంది. అత్తయ్య గారు, ఎవ్వరెన్ని చేసినా ఎంతమంది వచ్చినా వచ్చిన వాళ్ళు వెళ్ళిన కదే అవుతుంది. నేనెందుకింత ధైర్యంగా చెప్తున్నానంటే మాకు మనస్పర్ధాలు రావు. మేమిద్దరం స్ట్రాంగ్గా ఉంటాం. మా బంధాన్ని ఎవరూ విడదీయలేరు. మమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. మమ్మల్ని ఎవ్వరూ విడగొట్టలేరు కూడా. మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. దానికి ఇక్కడుంది బుజ్జి సపోర్ట్ ఒక్కటే. అది పోగొడితే అది కూడా పోతుంది. సరే, నేనిక ఆఫీస్కి బయలుదేరుతాను. నేను డ్రాప్ చేస్తాను అక్షర. వస్తాను అత్తయ్య గారు. భగవంతుడా, ఏదో ఒక పరీక్ష పెడుతూనే ఉంటావే. ఎంత మర్చిపోదామన్నా మైండ్ అటే వెళ్ళి గుర్తు చేసి గుచ్చుతుంది. ఒక్కటన్నా సక్సెస్ చేస్తే గాని ఈ ఆవేదన పోదు. అక్షర ఎంట్రీ అవ్వకుండా ఏం పీస్కి ఏం మాస్టర్ ప్లాన్ వెయ్యాలి వేస్తా. ఈ ఆడోళ్ళు నన్నేం చేస్తారా? టచ్ కూడా చేయలేరు. మేడం ఇంకా రాలేదేంటి? టైం అవుతోంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీకోసం ఎదురు చూస్తున్నాం మేడం. ఏమైంది? అదే మేడం, అజయ్ సార్కి బుద్ధి చెప్పడానికి ప్లాన్ చేశారు కదా. ఓ, వేరే దాంట్లో ఉండి మర్చిపోయాను. బెల్ కొడుతుంటే ఈ ప్యూన్ గాడు రాడేంటి? అంతా రెడీయే కదా? రెడీ మేడం. చీఫ్ గెస్ట్ ని పిలిచారా? చెప్పాను మేడం. ఫోన్లోనే ఎగిరి గంతేసినంతగా ఎగ్జైట్ అయ్యారు. వచ్చేస్తూ ఉంటారు. వచ్చేస్తుంటారా? ఎవరు? ఇంతమంది ఆడాళ్ళున్నారు, ఏమైంది? ఎవరొస్తున్నారు? అది కొంతమంది కీచకుల వల్ల ఆడవాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు కదా సార్. తమని తాము ఎలా కాపాడుకోవాలి అన్న దాని మీద ఆడవారికి అవేర్నెస్ కోసం సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాం. ఎందుకు? మీకెందుకనే ఉంటుంది సార్. సర్లేండి మేడం, ఏదో ఒకటి చేసుకోండి. ప్యూనేడి హెడేక్గా ఉంది, బెల్ కొడుతుంటే రాడేంటి? వచ్చాడు సార్. సడన్ గా విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది, వెళ్ళిపోయాడు. ఓ,
అవును, ఎవరో వస్తున్నారు అన్నారు. ఎవరు? అనసూయ గారు సార్. ఏ అనసూయ? ఇంకెవరు సార్, మీ శ్రీమతి అనసూయ గారే. తన్నెందుకు పిలిచారండి? తనెందుకు వస్తుంది? వస్తుంది ఎవరో మీ మీద అణుబాంబు వేయడానికి అన్నట్టు అంత కంగారు పడతారేంటి సార్? వచ్చేది మీ వైఫ్ అనసూయ గారే కదా. అక్షర, అనసూయ రావడానికి కారణం ఏంటని అడుగుతున్నాను. ఈ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ మన మేడమే సార్. చీఫ్ గెస్టా? తనకేం తెలుసని పిలిచారు? క్యాన్సిల్ అయిందని చెప్పండి. కానీ క్యాన్సిల్ అవ్వలేదు కదా సార్. అలా చెప్తే బాగోదు, పైగా వచ్చేస్తుంటారు. రాలేదు కదా. హలో, మేడం వచ్చేసారు కదా సార్. చూస్తున్నాను. నేను ఇందాకటి నుంచి చూస్తున్నా. నన్నెందుకు పిలిచారు నాకేం తెలుసు. క్యాన్సిల్ అయ్యింది పొమ్మని చెప్పమని అంటారా? పొమ్మని నేను చెప్పలేదు అనసూయ. ఆ మాట అనకపోయినా ఆ మాటలకు అర్థం అదేలేండి. అయ్యుండొచ్చు మేడం. అదేం లేదు అక్షర, అదేం కాదు అనసూయ. హౌస్ వర్క్లో అలసిపోయి ఉంటావు కదా, ఇక్కడ నువ్వు కష్టపడటం ఎందుకులే అని అలా అన్నాను, అంతే. అంతేనంట అనసూయ గారు. అది కాకపోయినా వెళ్ళనులేండి అక్షర గారు. మన సెల్ఫ్ మోటివేషన్ కోసం నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిస్తే సాటి ఆడదానిగా అందరిలోనూ ధైర్యాన్ని నింపకుండా నేను వెళ్తానా చెప్పండి? మీరు చాలా గ్రేట్ మేడం. క్లాప్స్. దీన్ని ఇంట్లోనే భరించలేనంటే ఏకంగా చీఫ్ గెస్ట్ గానే పిలిచారు. పొంగించేస్తున్నారు, పొంగిపోతోంది. ఇంకెంత చేస్తుందో. అసలు దీన్ని ఎందుకు పిలిచుంటారు? ప్రోగ్రామ్ కి ఇంకా టైం ఉందా? మీకోసమే వెయిటింగ్ అండి. అవునా? నా కోసమా? నా కోసం ఏ లేడీ వెయిట్ చేయకూడదు అక్షర గారు. స్టార్ట్ చేయండి. అయ్యో భలేవారే అనసూయ గారు. మీ స్పీచ్ తోనే కార్యక్రమం మొదలవ్వాలి. ఓ సరే సరే. అందరూ శ్రద్ధగా వినండి. ఆకతాయిలు, అల్లరి మూకల బారి నుండి మహిళలు ఎలా బయటపడాలి, ఆ సమయంలో వాళ్ళని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి అన్న దాని గురించి అనసూయ గారు మాట్లాడతారు. చూడండి, ఆడవాళ్ళంటే ఆట బొమ్మలు కాదు, ఆదిశక్తి. సుత్తి మొదలు పెట్టింది. నిజంగా ఇలాంటి ప్రోగ్రాం కలెక్టర్ గారు కండక్ట్ చేయడం మంచి శుభపరిణామం. పైగా నన్ను ఇందులో భాగం చేసినందుకు తట్టుకోలేని ఆనందం, చెప్పలేని సంతోషం. అయ్యో చప్పట్లు. బాబోయ్, బెలూన్లా ఉబ్బిపోతుంది. ఏ విధంగా పేలుతుందో. అసలు దీన్ని ఎందుకు పిలిచారు? నేను చెప్పొచ్చేదేంటంటే, ఈరోజు సమాజంలో మహిళలు ఎన్నో ఘోరాలకు గురవుతున్నారు, ఎన్నో అఘాయిత్యాలకు బలవుతున్నారు. ఇది కేవలం ధైర్యం లేకపోవడం వల్లే. మనకన్నా మగాడు బలవంతుడు అన్న భ్రమలో ఉండిపోవడం వల్లే. దాంట్లో నుంచి ప్రతి మహిళ బయటికి రావాలి, ధైర్యంతో ఉండాలి. అలాగే అందరూ కూడా కరాటే నేర్చుకోవాలి. కనీసం ఆ టిప్స్ అయినా పట్టుకోవాలి. చిన్నప్పుడే నేను కరాటే నేర్చుకున్నాను. వావ్! సగం అందుకే కదే నువ్వంటే నాకు భయం. అందుకే నాకు ధైర్యం బాగా ఎక్కువ. నా దగ్గరకొచ్చిన వెధవల్ని వంచి పంపించేదాన్ని. నేనంటేనే భయపడిపోయేవాళ్ళు. అవునా? అనసూయ గారికి మళ్ళీ చప్పట్లు. అందరూ అలా ఉండాలి. అక్షర గారు, మీరు మాట్లాడండి.
నేను చెప్పేదేముంది, అంతా అనసూయ గారే చెప్పేశారు. అనసూయ గారు చెప్పినట్టు మనకన్నా మగాడు బలవంతుడు అన్న భ్రమలో ఉండకుండా దాంట్లో నుంచి ప్రతి మహిళ బయటికి రావాలి. ఆడ మగ తేడా లేదు, ప్రతి మనిషికి ధైర్యం ఉంటుంది అనేది గుర్తుకు రావాలి. ఆ ధైర్యాన్ని బయటికి తీసి అలాంటి వెధవల్ని చితక్కొట్టాలి. ఎవరినంటుంది? పోరాడితే మనకు మించిన ధైర్యవంతులు ఎవ్వరూ ఉండరు. భయపడితే భయపెడతారు, పులిలా పడితే పారిపోతారు. అలా చూసిన కళ్ళల్లో కారం కొట్టి పొడి చేస్తే ఇంకా చూడలేరు. సో అలాంటి చీడ పురుగులకి ధైర్యంగా ఎదురు తిరగాలి, గడ్డి పెట్టి బుద్ధి చెప్పాలి. జన్మనిచ్చే జన్మ మనది, మనం ఏడవకూడదు, ఏడిపించాలి. చప్పట్లు చప్పట్లు. మాటల వరకే మీ సామర్థ్యం. ఏం చేయగలరు? ఏం చెయ్యగలమో చూడు. ప్రోగ్రామ్ అప్పుడే అయిపోయిందా? వెళ్ళాలనిపించట్లేదు అక్షర గారు. భలే వారే, అయిపోయిందని ఇప్పుడు ఎవరన్నారు? అవ్వలేదా? మాట్లాడేశారు కదా, అయిపోయింది అనుకుంటున్నాను. ఇంకేముంది అక్షర గారు? మీకు కరాటే వచ్చని చెప్పారు కదా అనసూయ గారు. ఓ, అర్థమయ్యింది. ఆ టిప్స్ నన్ను వీళ్ళందరికీ నేర్పించమంటున్నారు కదా. అయ్యో, మీరు భలే అర్థం చేసేసుకుంటున్నారండి. చప్పట్లు చప్పట్లు. బా, ఈ గోల్ ఏంట్రా బాబు అసలు? మీ అభిమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నేర్పిస్తాను. హాసిని, అనసూయ గారు నేర్పిస్తానంటున్నారు, వెళ్ళు. ఇదొకసారి పట్టుకో. బాగా అబ్జర్వ్ చేయి హాసిని. ఎవడైనా నీ దగ్గరకొచ్చి పిచ్చి వేషాలు వేశాడే అనుకో, ఇలా పట్టుకోవడానికి వస్తాడే, అలా బ్లాక్ చేయి. అలా టచ్ అయిపోతుంటే ఇలా పుష్ చేసి ఒక్క పంచ్ ఇవ్వు. అలా కింద కూలిపోతాడు. అర్థం కావట్లేదు మేడం. ఏం లేదు, సింపుల్ హాసిని. ఒక వెధవ నీ దగ్గరకొచ్చి వెక్కిలి చేష్టలు చేస్తున్నాడే అనుకో, అప్పుడు ఇలా ఇలా చెయ్యాలి. ఒకసారి చేసి చూపించు. అనుకుని చేస్తే కరెక్ట్ గా రాదే అనసూయ గారు. టిప్స్ ప్రాక్టీస్ కూడా ప్రాక్టికల్ గా ఉంటేనే బాగుంటుందేమో. కరెక్ట్ అక్షర గారు. ఒక జంట్ రండి. ఇక్కడ ఎవరు లేరా? నన్ను చూపిస్తారేంటి? ప్యూన్ గాని పిలుచుకోండి. శ్వేత చెప్పింది కదా సార్, కడుపు నొప్పని వెళ్ళిపోయాడని. ప్రసాద్ గారిని పిలవండి. వారం క్రితమే ఈ రోజు రావట్లేదు, ఫ్యామిలీతో తిరుపతి వెళ్తున్నానని లీవ్ పెట్టారు కదా సార్. లీవ్ శాంక్షన్ కూడా మీరే చేశారు. అయితే రాజేంద్ర గారిని పిలవండి. ఈ రోజు వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారంట సార్. ఇప్పుడు ఏంటి అక్షర గారు, జెంట్స్ ఎవరు లేరా? సరే ఉన్నారు మేడం. వస్తారు. ఒక మంచికి శ్రీకారం చుట్టమంటే మా శ్రీవారు రారా ఏంటి? అసలే స్త్రీలంటే ఆయనకి ఎంతో గౌరవం. స్త్రీలకి ఆయన ఎంతో విలువిస్తారు. అలాంటిది విలువైన టిప్స్ స్త్రీలు నేర్చుకోవడానికి ఆయన బాడీ ఇవ్వరా చెప్పండి? ఏం మాట్లాడుతున్నావు అనసూయ? అయ్యో, వాళ్ళు నిజంగా కొట్టరండి. మీరెంత స్ట్రాంగ్. నిజంగా తగిలినా మీకు తగులుతాయా చెప్పండి? ఓ సార్, అంత స్ట్రాంగ్ గా? అవును అక్షర గారు, పుల్లలా కనపడ్డా హల్కంత స్ట్రాంగ్. నీ పొగుడు తగలయ్యా. నన్ను తక్కువ చేయకూడదని ఇరికిస్తున్నావు కదే. రండి, వాళ్ళకి మనం స్ఫూర్తిని నింపాలి, ధైర్యాన్ని లాగాలి, రక్షణ తెలపాలి. అన్నీ నేర్చుకుంటారు. రండి, అబ్బా రండి. అనసూయ గారు, ఇప్పుడు సార్ని అలాంటి ఆకతాయి అనుకోవాలి. మరి అంతే కదా హాసిని. నీ దగ్గరికి ఒక వెధవ ఇలా వచ్చి చెయ్యి పట్టుకున్నాడనుకో, పట్టుకోండి పట్టుకోండి. ఇప్పుడు ఇందాక చెప్పిన టిప్స్ ని ప్రాక్టికల్ గా ఎలా ప్రాక్టీస్ చేసుకుంటావో
అలా చేసుకో. కళ్ళల్లో భయం ఉండకూడదు, ధైర్యం కనిపించాలి. వామ్మో, ఇది గట్టిగా కుమ్ముతుందిగా. నొప్పి అని అరిస్తే నేను స్ట్రాంగ్ కాదు అనుకుంటారు. అరవను.